Hi students, today JEE Main 2013 బిట్. సో చాలా ఈజీ బిట్. బేసిక్ ఫార్ములాస్ వస్తే మనం మెయిన్స్ బిట్ చేయొచ్చు. ఈ బిట్ని మనము 10th క్లాస్లో కూడా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి సమ్ ఏంటంటే tan A బై 1 మైనస్ కాట్ ఏ ప్లస్ కాట్ ఏ బై 1 మైనస్ tan. ఫస్ట్గా మనకి ఇక్కడ మనం tan ఏని ఏమని రాయొచ్చు అంటే సైన్ ఏ బై కాస్ ఏ రాయొచ్చు. సైన్ ఏ బై కాస్ ఏ. తర్వాత కాట్ ఏని ఏ విధంగా రాయొచ్చు అంటే కాస్ ఏ బై సైన్ ఏగా రాయొచ్చు. సో ఈ రెండు తెలిస్తే ఈ సమ్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ tan ఏ రైట్ హ్యాస్ tan ఏ సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ బై 1/1 రాయండి. కాట్ ఏని ఎలా రాయొచ్చు అంటే కాస్ ఏ బై సైన్ ఏ రాయొచ్చు, కాస్ ఏ బై సైన్. నెక్స్ట్ ప్లస్ అంతే ఉంది, ప్లస్ అంతే రాయండి. కాట్ ఏని ఎలా రాయొచ్చు కాస్ ఏ బై సైన్ ఏ బై 1/1 మైనస్ tan ఏని ఏమని రాయొచ్చు అంటే సైన్ ఏ బై కాస్ ఏ. మళ్ళీ చెప్తున్నాను, మనకి ట్రిగ్నామెట్రీలో మెయిన్స్ 2013లో ఇచ్చిన బిట్ ఇది. సో చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే మనము సైన్ ఏ బై కాస్ ఏ, ఇక్కడ ఎల్సిఎం ఏముంటుంది సైన్. ఇప్పుడు సైన్ ఏ మైనస్ కాస్, మిడిల్ సింబల్ ప్లస్ కాస్ ఏ బై సైన్. ఇక్కడ డినామినేటర్లో కాస్ ఏ రాయండి, కాస్ ఏ మైనస్ సైన్. ఇప్పుడు ఏం చేయాలి, మనం న్యూమరేటర్ని యాస్టీస్ రాసి డినామినేటర్ని ఉల్టా చేసాలి. ఉల్టా అంటే సైన్ ఏ తిరగదిప్పి రాయండి, సైన్ ఏ బై కాస్ ఏ అంతే రాసేసి ఈ డినామినేటర్ పార్ట్ని ఉల్టా అంటే తిరగదిప్పి రాయండి. అప్పుడు సైన్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ, సైన్ ఏ మైనస్ కాస్. ఇక్కడేం సింబల్ ప్లస్. సేమ్ యాజ్ ఈజ్ న్యూమరేటర్ కాస్ ఏ బై సైన్ ఏ యాజ్ ఈజ్ రాసేసుకుని దీన్ని ఉల్టా రాయండి, కాస్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్, కాస్ ఏ మైనస్ సైన్. ఇప్పుడు సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ రాసేస్తాం సేమ్ వన్. అటప్పుడు సైన్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్, కాస్ ఏ మైనస్ సైన్. ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయాలి, డినామినేటర్లో సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఉంది, ఇక్కడేమో కాస్ ఏ మైనస్ సైన్ ఏ. కానీ ఇక్కడ సైన్ ఏ మైనస్ కాస్ ఏ, ఇక్కడ సైన్ ఏ మైనస్ కాస్ ఏ రావాలంటే దీన్ని ఏం చేయాలి, తిరగదిప్పి రాయాలి. ఇలా తిరగదిప్పి అంటే మైనస్ కామన్ తీయాలి. అంటే ఇక్కడ ప్లస్ కాస్త ఏమవుతుందంటే మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ ఇంటూ ఇక్కడ కాస్ ఏ మైనస్ సైన్ ఏని అని రాయొచ్చు అంటే సైన్ ఏ మైనస్ కాస్ ఏగా రాయొచ్చు. ఇది యాజ్ టీజ్గా రాయాలి. ఏమని రాస్తాము సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ ఏ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సైన్ ఏ మైనస్ కాస్ ఏ, సైన్ ఏ మైనస్ కాస్ ఏ డినామినేటర్లో కామన్ ఉంటుంది కాబట్టి సైన్ ఏ మైనస్ 1 బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ కామన్ తీస్తే ఏం మిగులుతుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బై కాస్, సింబల్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే 1 బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ అంతే రాసేసి ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుందంటే కాస్ ఏ ఇంటూ సైన్, కాస్ ఏ ఇంటూ సైన్. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సైన్ క్యూబ్ ఏ మైనస్ కాస్ క్యూబ్ ఏ. చూస్తుంటే మనం ఎలా ఉందంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములాలో ఉంది, 1 మైనస్ సైన్ ఏ కాస్ ఏ. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని ఏ మైనస్ బి ఇంటూ
ఏ స్క్వేర్ ప్లస్ ఏబిగా ప్లస్ బి స్క్వేర్గా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఎలా రాస్తామంటే మనం సైన్ ఏ మైనస్ కాస్ ఇంటూ ఇక్కడ ఏం రాస్తారు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ ఇంటూ కాస్. సో సైన్ ఏ మైనస్ కాస్ ఏ సైన్ ఏ మైనస్ కాస్ ఏ క్యాన్సిలేషన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1 అవుతుంది. సైన్ ఏ కాస్ బై సైన్ ఏ ఇంటూ కాస్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ 1 బై న్యూమరేటర్లో 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 1 బై సైన్ ఏ కాస్ ఏ ప్లస్ ఇంకోటి ఏముందంటే సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఏ కాస్. ఇది క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. 1 బై సైన్ ఏ అంటే ఏమని రాసుకోవచ్చు అంటే సీకెండ్ ఏ, 1 బై కాస్ ఏ అంటే సీకెండ్ ఏ ప్లస్. సో దిస్ ఈస్ ద ఫైనల్. సో చాలా ఈజీ బిట్ 2000 అంటే ట్రిగ్నోమెట్రీలో మనకు బేసిక్ తెలిస్తే మనం మెయిన్స్ బిట్ చేయొచ్చు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.